హలో గాయ్స్ వెల్కమ్ టు ఎంఎన్టీ జర్నీ. ప్రెసెంట్ అయితే నేను నాయుడుపేట రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం బ్యాంకాక్. సో ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్ళాలండి. ఇంకో 5 మినిట్స్లో పినాకిని ఎక్స్ప్రెస్ వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడైతే చెన్నై రైల్వే స్టేషన్లో దిగానండి. చెన్నై ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది ఈరోజు. పండగ కదా అందుకని. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, కానీ కొంచెం చిన్న పని ఉంది. అదేనండి ఐఎన్ఆర్, మన ఇండియన్ కరెన్సీ టు బ్యాంకాక్ బాత్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్. ఆటో ఎందుకులే అని చెప్పి బై వాక్ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ట్రైన్ పట్టుకొని వెళ్తామండి. ఇక్కడ ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఎండ ఎక్కువగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ బై వాకే వెళ్ళాము. కాకపోతే బై వాక్ ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి, వాకింగ్ బాగుంది, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎండకి. ఎట్టైనా ఏం వదిలే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. కాకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంది బై వాక్ అంటే. ఫస్ట్ టైం ఇదైతే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇది పార్క్ రైల్వే స్టేషన్ అండి. సో ఒక ట్రైన్ టికెట్ ₹5 పర్ హెడ్. అమౌంట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకునేసామండి. నా చేతిలో ఉండేది అక్షరాల మన కరెన్సీ ₹22,500. వాళ్ళ కరెన్సీలో అయితే ₹9,500 కన్వర్ట్ అయింది. చాలా తక్కువే, కాకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకా డైరెక్ట్ మెట్రోకి వెళ్దాం. ఇక్కడ క్యూఆర్ కనిపిస్తుంది కదండి, నో మోర్ క్యూ ఓన్లీ క్యూఆర్ అనమాట. అంటే మనం డైరెక్ట్ స్కాన్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇంకా బుకింగ్ చేసుకోలేదు. పేమెంట్ చూడండి, పర్ హెడ్కి ₹33 పడుతుంది. కాబట్టి 96 పడుతుందండి. డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్ వర్క్. మెట్రో వర్క్ మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. టికెట్స్ కోసం లైన్లో డైరెక్ట్ పేమెంట్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం, అలా అయిపోతుంది. ఇబ్బందే లేదు. చూస్తున్నారు కదా, జీపే అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇంకా ఎవరెవరు స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించేసినప్పుడు మన మొబైల్ ద్వారా వాళ్ళకి నీట్గా అట్లా స్కాన్ చేసి పెట్టేస్తే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి అయిపోయింది. ఇంకా డౌన్ సైడ్ వెళ్ళామంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అండి. 5 మినిట్స్, ఇంకొక 2 మినిట్స్లో దిగేస్తాం కిందకి. మెట్రో మిస్ అయిపోయింది. మిస్ అయిపోయినా పర్లేదు, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ఇది అట్లా ఇలా ఉంది, ఖాళీగానే ఉంది, కానీ అంత రష్ అయితే లేదు, కానీ సీట్స్ అయితే లేవు. ఏదో అడ్జస్ట్ చేయడానికి కూర్చున్నాము. నాకైతే నిద్రే లేదండి ఫ్లైట్‌లో. అంటే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం మటుకు. ఇవన్నీ దాటుకొని పోవాలి. ఎండింగ్ పాయింట్ వరకు అండి మనది. ఎండింగ్ లైట్‌లన్నీ కట్టింగ్‌గా పోతా బాగుండాలి. ఖాళీ అవుతూనే ఉంది చిన్నంగా. ఇబ్బందేమి లేదు. కంఫర్ట్ జర్నీ మెట్రో అంటే. మెట్రో అంటేనే కంఫర్ట్ జర్నీ. ఎందుకంటే టికెట్లు తీసుకోవాలి, లైన్‌లో నిలుచుకోవాలి అని ఏ ఇబ్బందులు లేవు. చూసారు కదా ఇందాక మొబైల్‌లో ఎంత సింపుల్‌గా బుక్ చేసుకున్నామో. అక్కడ ఆ డిజిటల్‌లో చూపిస్తుంటారు. లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా? రైట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా? సింపుల్‌గా చెప్పేస్తారు. ఎటు సైడ్ అంటే ప్లాట్‌ఫార్మ్ ఎటుపక్క నుంచి ఎటుపక్క దిగాలో. తెలియని వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎవరినో ఒక పక్కన అడగాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 మినిట్‌లో చేరిపోతామండి లాస్ట్. ఓకే, వచ్చేసాం. ఇంకా టెర్మినల్ అంటే డి9లో బుకింగ్ అండి మనది. డి9 గేటు. ఇంక నడుచుకుంటూ వెళ్ళడమే. నడుచుకుంటూ మనమే ఇబ్బంది పడలేదు. ఆడ కంఫర్ట్‌గా నిలబడుకొని వెళ్ళిపోవచ్చండి. ప్రతి 2 ఫీట్‌కి ఒకసారి ఉంటుంది. ఇంకెలాగైతే వచ్చేసాం లోపలికి, ఫ్లైట్‌లోకెళ్తున్నాం. ఇంకొక 2 మినిట్స్‌లో ఫ్లైట్‌లోకెళ్తాం. చానా సేపు దాదాపు 2-3 అవర్స్ వెయిట్ చేసాము. నార్మల్‌గా గేట్ 9లో అయితే వేశారు మాకు. గేట్ 9 ఓపెన్ చేస్తామని. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ప్లేన్ లేట్ అయిందని చెప్పి వెంటనే డి12కి షిఫ్ట్ చేశారు.
ఇంక వెంటనే అనౌన్స్‌మెంట్ విని వెంటనే D12 గేట్‌కి ఎళ్ళిపోయినాము. ఇంకొక 1 మినిట్‌లో వెళ్తాము. ఇంక లాస్ట్‌కి ఎట్లైనా ఇంకొక 1 మినిట్‌కి ఏమో వెళ్ళిపోతామండి. కొంచెం అన్‌ఈజీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! ఫ్లైట్ ఎక్కుతున్నాను. కొంచెం అట్లనే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో ఏందో. వీళ్ళు ముగ్గురు హాయ్ చెప్పాలంట కెమెరాకి. హాయ్ చెప్పారు లాస్ట్‌కి. అన్ని ప్లేన్స్ అన్నీ క్లీన్ చేస్తా ఉన్నారు. స్వాజికా ఇదేందండి అసలు చూస్తా ఉంటే మురళి ఏదో చూడు గౌతమ్ నార్మల్ బస్ ఎక్కినట్టు చూడు ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ చూడటం వెంటనే. P16 ఇంకా నా సీట్ నెంబర్ చూసుకుందామని నా సీట్ ఓకే నెంబర్ 16C అని చెప్పాను. నార్మల్ లగ్జరీ బస్ ఎలా ఎక్కితే ఎలా ఉంటుందో అలానే ఉంది అసలు ఇది. నా సీట్ నెంబర్ అయితే 16C. నాతో ఉండేవాళ్ళైతే లాస్ట్ అందరిది 16C లాస్ట్ నాకు మాత్రమే పెట్టించారు. నేను విండో సీట్ కోసం 16C రిక్వెస్ట్ చేసి పేమెంట్ కట్టమన్నారు. 31 పేమెంట్ ఎందుకు ఊరికే అమౌంట్ వేస్ట్ 16C ఎందుకు నార్మల్‌గా 16C is సరే మీరు sir ఎక్కడ ఇస్తారో అక్కడ please go ఇచ్చేయండి సార్ అన్నాను. ఇంకా నాతో వచ్చిన ఆయనైతే కెమెరా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అసలు ఇంకా కరెక్ట్గా బస్సు ఉన్నది లానే ఉందండి అసలు ఇది నాకు వీడియో నచ్చినంత స్టార్ట్ వరకు. 16C 31A కదా 31 ఆ లాస్ట్ నీదినా నాది ముందర ఏదా ఫైనల్‌గా విండో సీట్ అయితే సంపాదించాను. చిన్నగా కదులుతా ఉంది ఫ్లైట్ అయితే. ఆడెవడో 2 రైట్లు పట్టుకొని సిగ్నల్ ఇస్తున్నాడు. చిన్నగా కదులుతానే ఉందంట 5 నిమిషాల నుంచి. అంటే వేరే ప్లేను ల్యాండ్ అవుతుంది. అందుకే సడెన్‌గా ఆపేసాడు. ఒక 10-15 మినిట్స్. నాకైతే నార్మల్‌గానే ఉందండి. అసలు అందరూ అంటుంటారు ప్లేన్ ఎక్కి ఓయమ్మ వాంతులు చేసేసాను. Dear నాకు ఇది guests, అదొస్తుంది, for ఇదొస్తుంది. safety నాకు concerns, ఎటువంటి you are ఫీలింగ్ అయితే లేదు. ఎయిర్‌లైన్ కంఫర్ట్ జర్నీ. కంఫర్ట్ అయితే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సింపుల్‌గా అంటే కంఫర్ట్ ఉందండి కూర్చోడానికి. పోతా ఉంది. పో ఎగురు. ఎగిరేస్తుంది లాస్ట్‌కి. ఎగిరేసిందిరా. ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ జెయింట్ వీల్ ఇట్లా రౌండ్ అయ్యి కిందకి దిగుతది కదా! అదే ఫీలింగ్ అనిపించింది నాకు. అంతకు మించి నాకు ఎటువంటి టెన్షన్ గాని ఏమి లేదు. ఇక నెమ్మదిగా లైట్స్ అన్నీ ఎక్కువ కనపడకుండా పోవడం. మనమైతే 35,000 ఫీట్‌లో ఉన్నామండి. సో లైట్‌లన్నీ ఆఫ్ చేసేసుంటారు. అంతా పొగ కాకపోతే బాగానే ఉంది. ఎయిర్ ఏషియా ఫ్లైట్ చూడండి. మన ఫ్లైట్ నుంచి వచ్చింది. డైరెక్ట్ దిగిన వెంటనే నేను ఒక 1 మినిట్ కూడా ఆలస్యం లేదు. బస్ ఎక్కి ఎయిర్‌పోర్ట్‌లో దింపేశారు. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో. ఏసీలో చలికి చచ్చిపోతామండి. వెనకాల వాళ్ళందరూ ఉన్నారు. మనీ ఎక్స్చేంజ్ చేసుకుందాం ఆల్రెడీ చెన్నైలో చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ చేసుకోవాలంట వాళ్ళు. ఇంట్రెస్ట్ దానిలో కాలిక్యులేట్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వచ్చిన ఒక 10 మినిట్స్‌కంతా మనోడు చేసాడు. అంటే ఆన్‌లైన్‌లో హోటల్స్ బుక్ చేసుకున్నాం కదా! వాళ్ళే పిక్ చేసుకుంటారంట. ఇంకా మా వాళ్ళందరూ డైరెక్ట్ హోటల్ అయితే వద్దు. డైరెక్ట్ షోస్‌కెళ్ళిపోదాం. క్రొకోడైల్ షో, టైగర్ షో. ఇక్కడికి షోకైతే వచ్చేసామండి. ఇక్కడ క్రొకోడైల్ షో అండ్ టైగర్ షో ఇంకా ఫోటో షూట్ ఉంది టైగర్‌తోనే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. వాళ్ళే వెహికల్ స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్రొకోడైల్ షో, టైగర్ షో అక్కడే టైగర్ ఫోటో షూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అయినా కొంచెం కాస్ట్ ఉంటది. ఇది అమౌంట్ $700 అంటే ఇంకా డైరెక్ట్ ఫోటో తీసుకోవడానికైతే వచ్చేసాము. మేమేమనుకున్నాం $700 అంటే దాంట్లో ఇంక్లూడెడ్ ఏమో టైగర్‌తో ఫోటో అని అనుకుంటే, అక్కడికొచ్చేతలకి $400 పే చేపించుకున్నారు. అది కూడా మన ఫోన్‌లో ఫోటో తీయడానికి, వీడియోస్ తీయడానికి. చానా అంటే చానా నీరసంగా ఉంది అదేమో. దానికి ఫుడ్ పెట్టకుండా అట్లా ఉంటే ఈ విధంగానే ఉంటుంది. ఫుడ్ పెడితే ఎనర్జీగా ఉంటుంది. అందుకే దాన్ని
ఎలక్ట్రిక్ స్టిక్‌తో బైట్ చేస్తున్నారు దాన్ని. సో, అది ఒక అలా చూడండి. అట్లా చేసిన ప్రతిసారి జస్ట్ అట్లా హెడ్ పైకి లేపుతుంది. ఇంకా డైరెక్ట్‌గా అయితే క్రొకోడైల్ షోకయితే వచ్చేసున్నాం. น่ากลัวไม่น่ากลัวఅతను జస్ట్ నాకూడదు భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడంటే లిటరల్లీ అవి అతన్ని ఏం చేయవు అవి. พร้อมแล้ว జస్ట్ మనల్ని ఫన్ చేయడానికి అట్లా alright body weight ఫన్ చేయడానికి inside చేస్తున్నాడు ఇవంతా. అసలు ఏం చేయదది. జస్ట్ రిలాక్సే. మనం టెన్షన్ పడడమే గానీ అది రిలాక్స్‌గా ఉంటదది. అట్లే చూడండి. అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టదది. కాదు. యాపిల్స్ యాపిల్స్‌కాయ నన్ను కలెక్టర్ అని ఇది. నమస్తే. ดูกันครับนี่พี่ซีแคนมิสเตอร์สุชาตินะครับนี่โอเคพร้อมแล้ว alright โชว์แกัน ready 1 2 3 జస్ట్ దానికి సిగ్నల్ ఇచ్చాడు. సో, ఇట్లా ఈ టైంకి మౌత్ క్లోజ్ చెయి అని చెప్పి. అదా నార్మలే వాటికి. అతనికి ఏమి ఇబ్బంది ఉండదు. అసలు ఏమాత్రం భయం లేకుండా అట్లా హెడ్ పెట్టేయడం అంటే చానా రిస్క్ అది. వాటి మైండ్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక్క సెకండు వాళ్ళ దాని మైండ్ చేంజ్ అయిందంటే ఇంకంతే, అతని లైఫ్ అయిపోయింది అక్కడే. కాకపోతే అంత రిస్క్ చేస్తున్నాడంటే గ్రేట్. ఎంత సాలరీ‌ని ఇవ్వచ్చు. అస్సలు మీరు నమ్మరు. ఇది ఒక మనిషి ఎలా అయితే కూర్చుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కూర్చున్నానండి. ఒక్కసారి చూడండి అవి ఎలా కూర్చున్నాయో. చూడండి అసలు అది కూడా జస్ట్ ఒక చెయ్యి సిగ్నల్ తోనే. ఈ వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క సిగ్నల్ కి నెక్స్ట్ ఏ మూమెంట్ ఇవ్వాలో ప్రతి ఒక్కటి తెలుసండి వాటికి. కాకపోతే ప్రతి 1 to 2 మినిట్స్ కి ఒకసారి ప్రతి దానికి ఒక మటన్ పీస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ సేఫ్టీకి అది ఆ సిచ్యువేషన్ లో కూడా వాటిని ఒక చిన్న మటన్ పీస్ తో కంట్రోల్ చేస్తున్నారు. కాకపోతే చూసే ఫేసే కాబట్టి అవి వాళ్ళని ఏమనవు. మనం పోతే చూడండి అసలు ఎంత కంట్రోలిటీ మెయింటైన్ షాట్ అవుతుంది అది. అంత పర్ఫెక్ట్ గా అసలు అంటే చాలా కంఫర్ట్ గా ఉంది షో అయితే. ఇవ్వాలి ఖచ్చితంగా. అది చూడలేదు ఎలా చూస్తుంది. ఇది చూడండి ఫన్ చేస్తుంది ఇప్పుడు దాన్ని వాళ్ళ ఓనర్ తో. అంటే మటన్ పీస్ ఇవ్వాల అతను. మటన్ పీస్ లేదని అంత గడబా చేసింది అది. నెక్స్ట్ రోప్. నార్మల్‌గా సర్కస్ లాంటిది సర్కస్‌లో ఒక రోప్ మీద ఒక అమ్మాయి స్టిక్‌తో చేస్తుంది. అలాంటిది పులి చేస్తుంది రోప్ మీద. నేను అస్సలు నాకైతే తెలీదు. చాలా మందికి తెలుసు. కాకపోతే నేనైతే చూడలేదు. ఇది నా ఫస్ట్ షో అయితే టైగర్ షో. 2 టైమ్స్ చూసున్నాను గానీ రోప్ మీద అయితే నేను చూడలేదు. ఇక్కడేమో వాటికి ఫుల్ ట్రైనింగ్ తోనే అవి చేసున్నాయి. మటన్ పీస్ తో లొంగేటివి కూడా కాదు. కాకపోతే వాళ్ళ కష్టం కూడా ఉంది దాంట్లో. ఇట్లయితే షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ హోటల్‌కి అయితే వెళ్ళిపోయాము. పియాడా రెసిడెన్స్ అండి. ఇక్కడ ఇది 3 స్టార్ హోటల్. కాకపోతే అంటే చాలా బాగుంది. ఒకసారి చూసారంటే చూడండి ఎంత 3 స్టార్ హోటలే. కాకపోతే అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. ఆ బెడ్రూమ్ అయితే కానీ బాత్రూమ్ అయితే కానీ బాల్కనీ కూడా ఉంది. మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చింది. నేనైతే 5th ఫ్లోర్లో అయితే తీసుకున్నాను. 5th ఫ్లోర్ అంటే మంచి వ్యూ పాయింట్ ఉంది. అట్లానే ఇంకా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము షోకి. ఇంకా అటు నుంచి అట్నే ఈవినింగ్ అయితే దిగాము రూమ్లోకి. ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ అన్ని రెడీగా చేసి పెట్టుంటారు కాబట్టి. కాఫీ అయితే బాగుంది కానీ కొంచెం చేదుగా ఉంది. బాగానే పర్లేదు అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా అటు నుంచి డైరెక్ట్ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాను. కలర్ఫుల్ ఎక్కువగా ఉంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. కొంచెం కాస్ట్లీ. ఇంకా అటు నుంచి ఎర్లీ మార్నింగ్ పటాయ్కి బీచ్కి వెళ్ళిపోయాను. పటాయ్ బీచ్. ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నామండి. ఇక్కడ అందరం 8 మెంబర్స్. ఈ ప్యాకేజ్లో అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. అంటే వాళ్ళు హ్యాండ్ మీద నెంబర్ వేసి ఇక థ్రెడ్ కడతారు. అంటే ఆ థ్రెడ్ బట్టి మనోళ్ళు వీళ్ళు అని చెప్పి అంటే మిస్ కాకుండా తీసుకున్నట్టు అది మంచి ప్లానే అది. ఇంకా అక్కడ నుంచి ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి షిప్పింగు అండ్ పారాగ్లైడింగు, అండర్ వాక్ ఆన్ సీ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అటు నుంచి డైరెక్ట్ ప్రైవేట్ ఐలాండ్‌కి తీసుకెళ్తారు.
ఐలాండ్‌లో అంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఆ ఐలాండు. ఒకసారి చూడండి. ఇంకా ఐలాండ్‌కైతే వెళ్ళలేదు. ఇంకొక 1 అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే పారాగ్లైడింగు, అది బోటింగ్ అవన్నీ చేయాలి కాబట్టి. ఇంకా ఆడ నుంచి అందరూ స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ స్టార్ట్ అయింది ఒక 1 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బై వాకే చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల మనం వెళ్ళలేము. ఇంక తప్పదు అని చెప్పి వెళ్ళాల్సిందే కాబట్టి వెళ్ళాలి. అంటే వాళ్ళు మిస్ కాకుండా వాళ్ళు చూసుకుంటూ ఇక్కడ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కనపడాలని చెప్పి అట్లా పెట్టుకున్నాను కెమెరా. ఇంక వాళ్ళని చూసుకొని వెళ్ళాలి. మిస్ అయినామంటే ఇంకొక మన టైం వేస్ట్ అయిపోతుంది. 10-15 మినిట్సు. ఇప్పుడు వాళ్ళు క్యాప్స్ అండ్ స్పెక్ట్స్ అమ్ముతారు గదా! వాళ్ళది మన ఇండియన్ ఫేస్ చూస్తే ఆటోమేటిక్‌గా 50 బాత్స్ ఉండాల్సింది 150-180 బాత్స్ చెప్తారు. ఒక స్పెక్ట్స్ గానివ్వండి, హ్యాట్ గానివ్వండి. అందుకే ఇండియన్స్‌ని చూస్తే ప్రైస్ పెంచేస్తారు ఇక్కడుండేవాళ్ళు. సో, మనం ప్యాకేజ్ ఇంక్లూడింగ్ తీసుకోవడమే మంచిది. ఇంకిక్కడి నుంచి ఇంకొక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. ఆ బ్రిడ్జ్ కాడ లొకేషన్ బావుందని జెప్పి అందరూ వెయిట్ చేసి ఆడ ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇంక పద అక్కడ మోది అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మోది. అమ్మాయి పదండి, పదండి అగో అక్కడుంది గదా! వీళ్ళందరూ ఫోటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈడ ఫోటోస్ తీసుకుందామని క్యూలో. ఇంక నేను లొకేషన్ బావుంది గదా! అని అలా తిప్పాను కెమెరా. లొకేషన్ జూడండి ఒకసారి. అది పటాయ్ ల్యాండ్ అనమాట. ఇది గూడా ఒక ప్రైవేట్ ఐలాండే. ఈ ఐలాండ్ ఇక్కడ వల్ల ఈ ఐలాండ్ వల్ల టూరిజం ఎక్కువ పెరిగింది. ఇదో అమ్మాయే మోది. అమ్మాయి పేరు మోది. ఇంకా అదే పటాయ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! ఆ లుక్ కోసం ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ నేమ్ అనేది ఉంది గదా! ఆ నేమ్ కోసం అందరూ ఈడ ఆగిపోయినారు. ఆ పటాయ్ అని ఫోటోలో ఆ పటాయ్ అనే వర్డ్ కనపడాలంట వాళ్ళకి. అందుకని జెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ ఫోటోస్ కోసం అక్కడ ఆ లొకేషన్‌లో. ఇంకా ఆడ నుంచి ఇది బ్రిడ్జ్‌కి ఇంకా ఎండింగ్ పాయింట్‌కి ఉంటుందండి బోర్డ్. ఇంక ఎండింగ్ పాయింట్‌కెళ్ళిపోవాలంటే ఇక్కడ ఒక్క మనిషి గూడా కదలట్లేదు. ఆ అమ్మాయి మాట ఒక్కరు గూడా వినట్లేదు. ఇంక ఎట్లయితే లాస్ట్‌కి అమ్మాయి తీసుకొచ్చింది అందరిని. ఇంకెట్లయితే వచ్చేసాం బోట్ కాడికి. ఇంకొక 5 మినిట్స్‌లో బయలుదేరేస్తాము. కాకపోతే ఈ 5 మినిట్స్ అమ్మాయి మోది అనే అమ్మాయి అదే అమ్మాయి మోది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంది. మీకు వాటర్ జంప్ చేయాలంటే చేయకండి ఆ విధంగా. ఇంకా వాటర్‌లో జంప్ చేయకండి. ఇంకా ఫుడ్ అంతా అక్కడే ఉంటుంది. క్యారీ చేయకండి. బోట్‌లో అన్ని సీట్స్ వదిలేసి ఫ్రంట్ సైడే కూర్చున్నారు. ఇది లొకేషన్ బావుంది. కానీ బ్యాక్ సైడ్ ఇంకా బావుంది. అది ఫ్రంట్ సైడ్ హలో ఎండ ఉడికిపోయినట్టు ఉంది ఎట్లయితే బాబు. లాస్ట్ కూర్చున్నాను చాలా ఎక్కువ ఉండదని చెప్పి ఆ గాలి వస్తుంది కదా గాలి రావట్లేదు గాలి వస్తుంది చూడడం ఇబ్బందిగా ఉంది వాడు నేను నిలబడితే అరుస్తున్నాడు వెళ్ళిపోదాం అనుకుంటా లోపలికి నేను నిలబడితే అరుస్తున్నాడు డ్రైవర్ అందుకే ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అక్కడ దూరం కనిపిస్తుంది కదా అదే ప్యారాగ్లైడింగ్ అక్కడ స్టేజ్ లాగా ఏర్పాటు చేసి ఒక షాపింగ్ మాల్ షాపింగ్ లాగా చేసి ప్యారాగ్లైడింగ్ బ్యాక్ ఇంకా ఇదేనండి చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు ప్రైవేట్గా కట్టుకున్నారు పర్మిషన్ తీసుకొని బీచ్లోనే వీళ్ళు అసలు అక్కడే పనుకుంటారు, అక్కడే ఉంటారు. ఫుడ్ కూడా అక్కడికే వస్తుంది. వీళ్ళు ఎప్పుడు వాటర్ పాయింట్‌లోనే ఉంటారనమాట దాదాపు. ఇంక దగ్గరికొచ్చేసాము. ఇంకా ఆడ నుంచి పారాగ్లైడ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఇక్కడ మా మా వాళ్ళు పారాగ్లైడింగ్ చేశారు. షిప్ అయితే అసలు అతను కొత్తంట ఆయన అతను. కొంచెం టెన్షన్ పడినాడు. ఎట్లా ఒకటి ఏసేసాడు. ఇంక అందరూ జాకెట్ తీసేసామా లోపలికెళ్ళిపోవడమే. చూడండి ఒకసారి. ఓకే. లొకేషన్ చూసుకోండి. ఇదే పారాగ్లైడింగ్. దీనికి మటుకు సెపరేట్ ప్లేస్ అయితే వదిలేశారు. ఇంకా మిడిల్ ఆఫ్ ద ఓషన్‌లా ఉంటుందండి ఇది. చూడండి మొత్తం బీచ్‌లో కాబట్టి మొత్తం సెపరేట్ ఐలాండ్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈడ అయిపోయిన వెంటనే మనం
ఐలాండ్‌కైతే వెళ్తాం ఖచ్చితంగా. ఐలాండ్‌కి వెళ్ళి అక్కడ 1 అవర్ స్పెండ్ చేసి ఆడ నుంచి డైరెక్ట్ లంచ్‌కి వెళ్ళిపోతాము. అకామిడేషన్ అంతా ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ప్యాకేజ్ అనమాట ఇదంతా. మనం ఒక సింగిల్ పేమెంట్ చేసామంటే ఆ పేమెంట్‌తోనే అన్నీ అనమాట. పారాగ్లైడింగ్ గాని అంటే పారాగ్లైడింగ్‌కి సెపరేట్ తీసుకోవాలి. ప్యాకేజ్‌లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు పారాగ్లైడింగు. కాకపోతే ఓన్లీ ప్యాకేజ్ అంటే ఇక్కడ బోటింగ్‌కి, ఐలాండు, లంచు ఈ 3 ప్యాకేజ్ కలిపి ఇంతని నేను చెప్పా. ఎంత ఒక 1200 బాత్స్ అయితే అవుతుంది. ఇంక అట్లా ఒక 10 నిమిషాలు అదంతా తిరిగాను. నేనెందుకు ఆల్రెడీ చేశాను. పారాగ్లైడింగ్ చేశాను. అండర్ సీ చేయలేదు. కాకపోతే అది నాకు కొంచెం భయమేసి నేను చేయలేదు దాన్ని. ఇంక అటునుంచి అట్లే లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ అంటే లొకేషన్స్ అయితే అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఎంత గాలొస్తున్నా దానికి తగ్గ ఎండైతే ఉందండి అసలు. అసలు చెమటలు పడతానే ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది వాళ్ళందరూ బ్యాటరీ ఫ్యాన్స్ తీసేసుకున్నారు ఇక్కడ. ఇక్కడికొచ్చినోళ్ళందరూ. మేమే తీసుకోలేదు. అక్కడ చూడండి ఆల్రెడీ లొకేషన్ చూడు ఎలా ఉందండి ఆడ. అంటే దాదాపు ఒక 15 కిలోమీటర్స్ అయితే బీచ్‌లోకొచ్చేసున్నాము దాదాపుగా. 10 కిలోమీటర్స్ అనుకోండి. మంచి గాలి వస్తుంది. దానికి తగ్గ ఎండ కూడా తగులుతా ఉంది ఎక్కువ. ఇంకా మా వాళ్ళందరూ అటు పక్క వెళ్ళి కూర్చోనున్నారు. అంటే ఇక్కడ డ్రింక్ చేస్తా అది సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ. చానా అంటే చానా పేమెంట్ 30 బాత్స్ ఇక్కడ 60 బాత్స్ పెట్టి డ్రింక్ కొని తాగుతా ఉన్నారు. కోక్, స్ప్రైట్ అవన్నీ. అదే అక్కడ బయటున్నప్పుడు ఇవన్నీ దాహం ఏయదు. ఈడకొచ్చి ఇలాంటి ప్లేసులకొచ్చినాకే ఇవన్నీ ఏస్తాయి. ఎవరికైనా అది కామనే. ఇంకొక 10 మినిట్స్‌లో వచ్చేసామండి ఇక్కడ బోటింగ్‌కి. ఈ బోటింగ్ ఏందంటే ఇది అండర్ సీ చేసేవాళ్ళకి సెపరేట్‌గా తీసుకొస్తారనమాట. ఎట్లా మా బ్యాచ్‌లో ఉన్నారు గాబట్టి, అండర్ సీ చేసేవాళ్ళు కాబట్టి మా బ్యాచ్‌లో ఇద్దరున్నారు గాబట్టి, ఇద్దరిని సో, బ్యాచ్ ఫుల్ మొత్తం తీసుకురావాలి గాబట్టి మమ్మల్ని గూడా తీసుకొచ్చారు. ఇంకొక 10 మినిట్స్‌లో వాళ్ళది సీ స్టార్ట్ అవుతుంది. అండర్ సీ. నేనైతే వాళ్ళని వీడియో ఏం తీయలేదు. ఎందుకంటే వాళ్ళు కనపడరు గాబట్టి. ఇంకా ఇంకొక 20-25 మినిట్స్ ఇంకా ఐలాండ్‌కెళ్ళిపోతాము. థాయిలాండ్‌కి. వాటరు ఎంత వరస్ట్‌గా ఉన్నాయంటే అంత వరస్ట్‌గా ఉన్నాయి వాటరు. స్మెల్లు అక్కడేనండి అండర్ వాటర్ అది లోపలికెళ్తున్నారు చూడండి. అక్కడ బురుగులొస్తున్నాయి గదా! అక్కడి నుంచి వాక్ చేసుకొని ఇదంతా చూసుకొని ఆడ అదేస్తున్నారు గదా! టబ్స్. దాని చుట్టూ తిరిగేసి లోపల చేపలకి వాళ్ళే చేపలు పట్టి అక్కడ మేత తినిపిస్తారనమాట. ఎవరైతే లోపలికి దిగారో వాళ్ళ చేతి నుండి తినిపిస్తారు. మళ్ళీ ఫోటో షూట్‌కి సెపరేట్‌గా 600 బాట్స్ పే చేయాలి. అందుకే నేను అమౌంట్ వేస్ట్ ఆడ ఏం ఉండదు. జస్ట్ 10 ఫీట్ లోపలికి వెళ్లి నడుచుకొనొస్తాము. ఇంక అంతకు మించి ఏముండదు దాంట్లో. ఇంక మా వాళ్ళ కోసం వెయిట్ చేసాం. వాళ్ళది అయిపోయింది. ఇంక డైరెక్ట్ బోట్ అయితే ఎక్కేసాము. ఇంకొక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇంక డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఆ ఐలాండ్‌లో 1-1 ½ అవర్ అయితే టైమ్ ఇస్తారు వాళ్ళు. మనం ఎక్కడికైనా ఎళ్లి రావచ్చు. అది అదే ఐలాండ్‌లో 2-3 బీచెస్ ఉన్నాయన్నమాట. మనము ఆ బీచ్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయలేం. ఎందుకంటే మనకిచ్చింది 1 ½ అవరే టైమ్ వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో, ముసలోళ్ళు ఉన్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ మోడ్‌లో ఉన్నారు. రాముడి గురించి, లక్ష్మణుడి గురించి పాటలు పాడుతా ఉన్నారు అందరూ. మంచిగానే పాడుతా ఉన్నారు పాడినంత వరకు. అంటే ఏదో టైమ్ పాస్ అయితే ఉండాలి గదా! గమ్మున కూర్చోవడం కన్నా ఏదో ఎంజాయ్ చేయడం బెటరు. ఇంక డైరెక్ట్ వచ్చేసి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. 50 బాత్స్ అంట. కాకపోతే 50 బాత్స్‌కి వాడు న్యాయం చేసాడండి. ఒక్కొక్క పీస్ ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది వాటర్ మిలను. చానా అంటే చానా బాగుంది వాటర్ మిలన్. చానా ఫ్రెష్‌గా ఉంది. నేనింక గింజలేమి లేకపోతే అందులో సీడ్స్ ఉంటాయి గదా! ఆ సీడ్స్ ఏమి లేకపోతే అది ఏదో అంటే కెమికల్స్ ఏమన్నా పండించుంటారు. ఇందులో సీడ్స్ ఉంది. ప్లస్ టేస్ట్ గూడా ఉంది. చానా అంటే చానా కూల్‌గా ఉంది. ఒకసారి ఒక్కొక్క పీస్ చూడండి. కటింగ్ గూడా మళ్ళీ డిజైన్‌గా చేశారు కటింగ్ గూడా. వాటర్ మెలన్ కటింగు చూడండి ఒకసారి. భలే చేశారు చేసినంత వరకు. ఇంక అట్లా నడుచుకుంటా 1 ½ అవర్ టైమ్ ఇచ్చారు కాబట్టి ఇంకా అట్లా నడుచుకుంటా వెళ్ళాను. ఇది స్టార్టింగ్ బీచ్ ఇది. ఇది ఒక ఐలాండ్ అన్నమాట.
వాళ్ళు టైం చెప్పారు. మేము 12:30కి ఏమో వచ్చాము. అయితే 1:45 అంతా వచ్చామన్నారు వాళ్ళు. ఇంకా డైరెక్ట్ అట్లే వాకింగ్ స్ట్రీట్ ఇక్కడ వాకింగ్ స్ట్రీట్ అనేది ఏదైనా ఇల్లీగల్. ఇక్కడ ఇల్లీగల్ అనే మాట లేదు. మోసం చేయడం మోసం అంటే లైక్ వీడి గాంజా, లేడీస్ మసాజ్, ఫుడ్ ఐటమ్స్, మ్యాజిక్ షో, ఇంకా చాలా షోస్ ఇక్కడ నుంచి ట్రై చేసిన ఫ్యామిలీ షోస్ చాలా ఫ్యామిలీ షోస్ మాయాబజార్ ఇంట్లో మనకి ఏం బజార్ అదే ఏదో బజార్ అంట అలా మామూలుగా హైదరాబాద్ ఉన్నా దీంట్లో అమౌంట్ అయితే ఎక్కువ వేసుకుని రావాలి. ఫ్యామిలీస్తో వచ్చి పార్క్ షోస్ నార్మల్ షోస్ చేయాలన్నా హిందీ వాళ్ళు ఇతను కూడా ఇండియానే అట్లా మన ఇండియన్ సైడ్ ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా దాదాపు ఉన్నారు. ఇంకా ఆ స్ట్రీట్లో పోతా ఉన్నప్పుడు గన్ షూట్ ఒకటి కనిపించిందండి. గన్ షూట్ అంటే 100 బాత్స్ అనమాట. 15 షాట్స్ కొట్టచ్చు. ఈ పెద్ద AK-47 లైక్ M4A1 ఈ గన్స్ ఉన్నాయి అక్కడ. ఈ గన్స్ వల్ల అంతే ఒక 200 బాత్స్ పే చేయాలి. 150 షాట్స్ ఏం కొడతారు. కాకపోతే చాలా అంటే చాలా రియల్ గన్స్, అవి రియల్ గన్సే. కాకపోతే బబుల్స్ అయితే వేస్తున్నారు. అది మట్టుకు రియల్ గన్. చాలా అంటే చాలా వెయిట్ ఉంది గన్. అది దాదాపు ఒక 5 to 6 కేజీస్ ఉంది. డైరెక్ట్ అక్కడ నుంచి జెమ్స్ డిస్కవరీకి వచ్చేసాము. జెమ్స్ డిస్కవరీ ఈ షో గోల్డ్, డైమండ్స్ ఎలా జనరేట్ చేస్తుందో అది చూపించే షో అనమాట. ప్రతి ఒక్క దగ్గరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిందంటే మొత్తం ఆడ వీడియో అయితే అలో లేదండి. షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీరు డీటెయిల్గా గమనించండి. నేను ప్రతి ఒక్కటి వీడియో తీశాను. వాళ్ళ మనుషులు అయితే కాదండి, అవి బొమ్మలు మాత్రమే. కాకపోతే సడన్గా నేను అట్లే అనుకున్నాను. అక్కడ నుంచి ఆడ నీట్గా క్లీన్ చేసి ఓడు చిన్న చిన్న పీస్ ఎత్తి స్టోర్ చేస్తా వస్తే ఆ విధంగా రాయిలాగా తయారవుతుంది.
respond before being faceted and polished until sharpened. The round, brilliant cut, which can incorporate as many as 154 facets, is the most popular faceted cut for most stones. కేసనా Rubies and sapphires have a hardness level of 90. Emeralds, topaz, and amethyst have a hardness level of 50. రాజులకి రాజులకి హైదరాబాద్లో వచ్చింది గోల్డ్ ఇంకా షోబ అయిపోయిన వెంటనే బుద్ధ దగ్గరికి వచ్చేసామండి. పటాయ్‌లో బుద్ధ. ఇది ఎండింగ్ పాయింట్. కొండ పైన ఉంటుంది. పటాయ్‌కి కొండ పైన. ఇక్కడ చానా అంటే చానా పీస్‌ఫుల్‌గా ఉంది. జనాభా ఎంతమందున్నా కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఆ కడ్డీలు పెట్టడం గాని, ఆ కడ్డీల నుంచి వచ్చే స్మెల్ గాని చానా అంటే చానా బాగుంది. అందుకేమో పీస్ ఆఫ్ బుద్ధ అంటారని చెప్పి. సో, ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి అక్కడ బుద్ధ వెనకాల గూడా చానా అంటే చానా స్పేస్ ఉంది ఎక్కువ. అక్కడ ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు చాలా వరకు. అందరూ ఫారినర్సే అండి. మన ఇండియన్స్ ఎక్కువ లేరిక్కడ. అందరూ ఫారినర్సే. దాదాపు ఫారినర్సే ఎక్కువ మందొచ్చారు. ఇంక నుంచి ఇంక మెట్లెక్కి ఆడ నుంచి అట్లా వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ చూడాలి. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే పైకి. డ్రాగన్స్ చూడండి. అప్పట్లో డ్రాగన్స్ ఉండేవి కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశారు. కానీ నడుచుకుంటూ వెళ్ళిపోయినాక అక్కడ బ్యాక్ సైడ్‌కి వెళ్ళి ఆ లొకేషన్స్ అన్ని చూపిస్తాను. అందరూ ఫారినర్సే. ఒక్కరు ఇండియన్స్ కనపడలేదు నాకు. అక్కడక్కడ ఉన్నారు గానీ. ఆయన చూస్తా ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అక్కడ ఆయన చూస్తా ఉంటే బుద్ధుడిని. ఇక్కడ నుంచి గోల్డెన్ బుద్ధ కూడా ఉంది. అది గోల్డెన్ బుద్ధ బ్యాంకాక్‌లో ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ పట్టాయ్‌లో ఉన్నాం కాబట్టి ఇంకా బ్యాంకాక్ వెళ్ళి ఆ గోల్డెన్ బుద్ధ చూడాలి. అక్కడ ప్యూర్ గోల్డ్ ఉంటది. ఇంకా చూడండి అవి ఫ్లవర్స్ గాని అవన్నీ బయట నుంచి కొనుక్కొని వచ్చి వాళ్ళు ఇక్కడ పెడతా ఉన్నారు. ఇంకా మా వాళ్ళు చూడండి ఇంకా అక్కడే ఐస్ క్రీమ్ తింటున్నా అక్కడే ఉండిపోయినారు. పైకి రాలేదు. ఇది ఇంత స్టార్టింగ్ ఫ్రంట్ సైడ్ ఇదంతా లొకేషన్. ఇంకా బుద్ధుడు వెనక్కి వెళ్ళామంటే అక్కడ ఇంకా బాగుంటుంది. అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ ఈ బిల్డింగ్స్ బాగా కనిపిస్తాయి. అక్కడ రోప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తుంది అది. అట్లా వెనక్కి వెళ్ళినప్పుడు ఇంకా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క స్టోరీ ఉందండి ఇక్కడ. నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్టోరీ తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు ఇంగ్లీష్లో. మనకి ఇంగ్లీష్ తెలుగు తప్ప ఏం రాదు కదా. అందుకని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగదామంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదని అంటున్నారు. ఇక్కడ మన వినాయకుడు ఎక్కువ ఉంటాడండి అక్కడ. వినాయక స్వామి అయితే ఎక్కువ అక్కడ ఉండేది. అంటే ఇక్కడైతే లేరు. చాలా వరకు షాపుల్లో పెట్టుకున్నారు గణేశుడిని. ఇక్కడ చూడండి కుబేరుడు. ఇక్కడ నుంచి కాయిన్ ఆయన మీదకి వేస్తే కాయిన్ అక్కడ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఇంకా ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. ఇంకా ఇక్కడ నుంచి అది చూడండి అండి. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి అండి అంత లుక్గా ఉందో. ఇంక ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇలా చూడండి అక్కడ బొమ్మ
ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అక్కడ ఉండేదే రోప్ బిల్డింగ్ అనమాట. మీకు జూమ్ చేసి ఇక్కడ నుంచి ఈ బీచ్ నుంచి డైరెక్ట్ అక్కడికి ట్రావెలింగ్ చేసే విధంగా రోప్ కట్టారు. రోప్ బిల్డింగ్. ఇంకా అక్కడ నుంచి వ్యూ చూడడానికి ఆ విధంగా చేశారు. ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది. అదైతే ఓపెన్ కాలేదు. ఓపెన్ అంటే అక్కడికి వెళ్ళుంటాము. ఇంకా అది కన్స్ట్రక్ట్ అయినాక పోవాలి. ఇక్కడ నుంచి ఇది ఎండ్ పాయింట్ అనమాట బుద్ధుడికి. ఇంకో ఎండ్ పాయింట్ అయితే పటాయ్ ఎండ్ పాయింట్ బీచ్ సైడ్ ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ బుద్ధుడి దగ్గర ఈ ఎండ్ పాయింట్. ఇంకో ఎండ్ పాయింట్ వచ్చి ఈ పటాయ్ రాజు దగ్గర వచ్చి ఇంకో ఎండ్ పాయింట్. ఇది వచ్చి ఆ కాయిన్స్ని ఆ సర్కిల్లో నిలబెట్టాలన్నమాట. నిలబెడితే వీళ్ళు నిలబెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు విష్ కోరుకోవాలన్నమాట. సో అట్లా నిలబెట్టినాక విష్ కోరుకుంటారు. అది నెరవేరుతుందని వీళ్ళు నమ్ముతున్నారు ఇక్కడ. ఇంకా ఆడ నుంచి డైరెక్ట్ ఎండ్ ఆఫ్ పటాయ్కి వచ్చేసామండి. అంటే ఇక్కడ ఎండ్ పాయింట్ అనమాట ఇది పటాయ్కి మొత్తం. ఈ పటాయ్ నుంచి బ్యాంకాక్ అంటే షిప్ ఉంటే డైరెక్ట్ బీచ్ మీదే వెళ్ళొచ్చు. కానీ మనం షిప్ మాట్లాడుకోలేం, ఎక్కువ కాస్ట్ కాబట్టి. ఇది ఎండ్ ఆఫ్ పటాయ్ అనమాట. డైరెక్ట్ ఇక్కడ రాజులు స్టే చేసేవాళ్ళు అనమాట ఈ పటాయ్లో. అంటే రాజు స్టాచ్యూ ఇక్కడ ప్రదర్శించారు. లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. ఇది అటుపక్క అటు కార్నర్ ఉండేది ఎండ్ ఆఫ్ బుద్ధ, ఇటుపక్క ఉండేది ఎండ్ ఆఫ్ పటాయ్. అంటే ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు. ఇంకో 20 మినిట్స్లో అయితే బయలుదేరేస్తామండి మేము. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా ఫైనల్ షూట్ తీద్దాం. ఇంకా అంటే పటాయ్ నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము. ఇంకా లాస్ట్ షూట్ తీయాలి కాబట్టి లాస్ట్ షూట్ తీస్తా ఉన్నాను. అట్లా పైగా ఎండ్ కాబట్టి ఇది ఇంకా తీస్తా ఉన్నాను. రాజుని అదో అక్కడ రాజు స్టాచ్యూ ఉంది చూడండి అక్కడ. ఆ రాజు ఈ ప్లేస్లో ఉండేవాడంట. ఓకేనండి. ఇంతటితో ఈ పటాయ్ ట్రిప్ అయిపోయింది. ఇంకా నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.